నాకు కూడా చేయరా ఫ్రైడ్ రైస్. ఏమి వచ్చేసా చిన్న గుంటూరు గారు వేసావా? ఎవరు చెప్పారు బాబు నీకు? నీ భాష ఎక్కడ నూనె తెస్తావా అమ్మా? ఎక్కడికి వెళ్తున్నానా అమ్మా? అమ్మా చూడు, నూనె గంట వెళ్తున్నాడు, ఎగ్ గంట. బాగా తింటాడు, ఏదో వస్తువు అయినా సరే బాగా కొంచెం పెద్ద చేస్తాయి. చెప్పుడు అంటూ ఏముండదు, అయ్యబాబోయ్. అశ్విన్ వాటర్ తే అంటే జస్విక్ వాటర్ తే అంటే పట్టుకొచ్చు. పిల్లలు అడిగారనండి పకోడీలు పెడుతున్నానండి. ఇవి చూడండి, నేను పిండి కలపటం అది ముందు వీడియోలో ఒకసారి చూపించాను కదా, అందుకని ఎలా కలిపానో ఏంటో అన్నది నేనేం చూపించలేదు. ముందు వీడియోలో చూపించాను కాబట్టి చూడండి. ఇదిగోండి పిల్లలు అడిగారు కదా అని చెప్పేసి పకోడీలు వేస్తున్నాము. ఇదిగోండి చూడండి. ఇదిగోండి పిల్లలు పకోడీలు వేసాను కదండి, తింటున్నారండి. హాయ్ చెప్పండి. ఇదిగోండి మా చిన్నమ్మాయి వాళ్ళ అబ్బాయి, మా పెద్ద పాప వాళ్ళ పాప, ఇదిగోండి జస్విక్ మా మనోడండి. ఇదిగోండి ఒక్కొక్కడు కూర్చుని మాట్లాడుకుంటూ తింటున్నారండి పిల్లలు. ఇలా కూర్చో అశ్విన్, ఇలా కూర్చో. హాయ్ చేయి చెప్పండి, మీరు మాట్లాడండి. అశ్విన్ నువ్వు మాట్లాడు ముందు. జస్విక్ ఇంకేం చెప్తావు చెప్పు, ఇంకేమి చెప్పు. తన్వి తల్లి నువ్వు చెప్పు. నువ్వు చెప్పు, సరిగ్గా చెప్పాలి. అక్క ఏం చెప్తుంది? అక్కని చెప్పాను. చెప్పు. మనం ఆడించుకున్న పిండి అయితే బాగా వస్తాయండి కలర్. అదిని మనం శనగపప్పు ఎండలో పోసుకుని ఆడించుకున్న పిండి బాగుంటుందండి. కానీ ఓపుకు చేసుకుని మనం 2-3 కేజీలు పప్పు తీసుకుని ఎండలో పోసుకుని ఆడించుకుంటే అండి బాగుంటుంది పిండి. నేనైతే షాప్ దగ్గర నుంచే తెప్పించానండి, అతను నమ్మకంగా ఇస్తాడని చెప్పేసి. కానీ బాగుంటున్నాయండి పకోడీలు అయితే. పకోడీలు ఏంటంటే బజ్జీలు ఏంటండి ఏమైనా బాగానే ఉంటున్నాయి. ఎగిపోయి అమ్మా గిన్నెతేనా? గిన్నె లగించి ఇవ్వండి. మంచి కలర్ వచ్చి చాలా టేస్టీగా ఉన్నాయి అంటుందండి మా అమ్మాయి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి, పిండి తక్కువ వేసుకోవాలి. దీంట్లో అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకుంటే అండి మంచి టేస్ట్ వస్తాయి. నేను బజ్జీలు వేసినా ఏం చేసినా కొంచెం ఇలాగే వేస్తాను అనుకోండి.